పూజంతా చేసుకున్నాక బజార్కి పోయి కూరగాయలు తెచ్చుకుందామని చెప్పి రెడీ అయితే అయిపోయానండి. మనోజ్ ఇంట్లోనే ఉన్నాడు కదా, నేను కూడా వస్తానమ్మా పద, ఒక్కదానివి ఏం వస్తావు అని అడినాడు. సరేలే అని చెప్పి ఇద్దరము స్కూటీలో అయితే బయలుదేరాము. మార్నింగ్ అయితే కొంచెం చల్లగాలితోనే కొంచెం అయితే చల్లగానే ఉండింది. ఇక మధ్యాహ్నం మాత్రం విపరీతమైన ఎండ అండి. ఇక అక్షయాగేమో ఇక ఇంప్రూవ్మెంట్ ఎగ్జామ్స్కి రోజులైతే దగ్గరకు వచ్చేసాయి, అందుకే ప్రిపేర్ అవుతూ ఉంది. మేమైతే ఇంతలో కూరగాయలకు కూడా వెళ్ళేసి వచ్చేసాము. అన్నీ కూడా తెచ్చేసుకున్నానండి. మామిడి పండ్లు అయితే ఈరోజు కొంచెం తక్కువ ప్రైస్లో ఉన్నాయి, కొంచెం ఎక్కువగానే తీసుకొని వచ్చాను. కూరగాయలు అయితే 30 రూపాయలు 40 రూపాయల కిలో లెక్కన ఉన్నాయి, అవి కూడా తెచ్చేసుకున్నాను. వస్తూ దారిలో చెరుకు రసం కూడా తెచ్చుకున్నానండి. పిల్లలకు ఎండకు చాలా వేడిగా అనిపిస్తూ ఉందని చెప్పి దారిలో చెరుకు రసం అది తెచ్చేసాను. ఇక మ్యాంగోస్ కూడా ఇలా తెచ్చేసుకొని ఇక నేనైతే గేట్ వేసేసి ఇంట్లోకి అయితే వెళ్ళేసి ఈ కూరగాయలన్నీ కూడా సర్దేద్దామని చెప్పి అన్నీ కూడా కింద అయితే పోసేసి రెడీ చేస్తూ ఉన్నాను. ఇక ఇంతలో అక్షయాన్ని అడిగి కొంచెం నీళ్ళు అది తాగేశాను. విపరీతంగా ఎండ అయితే ఉంది కదా, ఫ్యాన్ గాలి వేసేసుకొని తర్వాత నిదానంగా ఈ కూరగాయలన్నీ కూడా సర్దుకుంటూ ఉన్నాను. ఎండాకాలం మనకు కూరగాయలు అయితే కొంచెం రేట్లు అవి ఎక్కువగానే ఉంటాయి కదా ఎప్పుడు. ఈ సంవత్సరం అయితే మామూలుగానే అనిపించిందండి, 30-40 అయితే కూరగాయలు అయితే ప్రైజెస్ అయితే ఉన్నాయి. మీకందరికీ తెలిసే అనుకుంటూ ఉన్నాను, తెలియని వాళ్ళ కోసం అయితే చెప్తూ ఉన్నానండి. మనకి సెకండ్ ఛానల్ అనేది ఒకటి ఉంది, దాంట్లో ఆధ్యాత్మికమైన విశేషాల గురించిన వీడియోస్ అన్నీ కూడా పోస్ట్ చేస్తూ ఉంటాను. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంది అనుకుంటే ఆ వీడియో లింక్ అనేది, ఛానల్ లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తానండి, ఒకసారి చెక్అవుట్ చేసేయండి. మనకు ఆ ఛానల్లో కూడా 5000 సబ్స్క్రైబర్స్ అయితే ఉన్నారు. చాలా చాలా ధన్యవాదాలండి ప్రతి ఒక్కరికి కూడా. ఈ ఛానల్ని అలానే సెకండ్ ఛానల్ అయినా ఐడియాస్ బజార్ అనే ఛానల్ని సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా పేరున ధన్యవాదాలు అయితే చెప్తూ ఉన్నాను. అసలు నేనెవరో తెలియదు, నా గురించి తెలియదు, అయినా కూడా మీరు ఇచ్చే సపోర్ట్ ఉంది చూసారా, అసలు ఏమి ఇచ్చినా కూడా మీ రుణం అయితే తీర్చుకోలేదండి. థ్యాంక్స్ అయితే చెప్పగలను. మరో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుంటుంది మీ సుధక్క.